జై శ్రీరామ్. నవరాత్రులలో ఒక కథ గురించి నాకు స్ఫురించింది. అమ్మవారు స్ఫురించేలా చేశారేమో ఆ కథ నేను షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఒక భక్తుడు ఇంటి దగ్గర అమ్మవారికి నవరాత్రులలో పూజ చేస్తూ ఒక రోజున పూజ చేసి ఎంతో తన్మయంగా మంత్రాలన్నీ భక్తిగా చదువుతూ పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పులిహోర సమర్పించాడు. పూజ పూర్తయిన తర్వాత బయటికి వచ్చి పూజా మందిరం తలుపులు వేసి బయటకు వచ్చిన తర్వాత అతని భార్య మాట్లాడుతూ, అమ్మవారికి సమర్పించేశారా, కట్టుపొంగల్ సమర్పించేశారా అని అడిగేసరికి ఆశ్చర్యపోయాడు. కట్టుపొంగలా? పులిహోర అనుకున్నాం కదా, రాత్రి ఉదయం కూడా పులిహోర అన్నావు, నేను పులిహోర సమర్పించాను అనేసరికి, అదేనండి కట్టుపొంగల్ సమర్పించాలి అని చదివానని మళ్ళీ ఇప్పుడు కట్టుపొంగల్ సమర్పించాలి ఇవాళ అన్నారని మళ్ళీ నేను బుక్లో చదివాను, టీవీలో చూశాను, కట్టుపొంగలి తయారు చేసి ఇచ్చాను. అయ్యో నేను పులిహోర సమర్పయామి అని సమర్పించాను అని ఆ రోజంతా అసంతృప్తిగా అలాగా నేను ఇవాళ కట్టుపొంగలి పెట్టి పులిహోర సమర్పయామి అని నేను సమర్పించానేమిటి అని అనుకుంటూనే అలాగే గుడి దగ్గరికి వెళ్ళాడు. అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళాడు. గుడిలో అక్కడ ఆలయంలో ఒక భక్తురాలి పైన అమ్మవారు పూనారు. అమ్మవారు పూనేసరికి ఆమె ఇలా ఊగిపోతూ ఆమెలో ఉన్న అమ్మవారు మాట్లాడుతున్నారు. ఇతను కూడా దగ్గరికి వెళ్ళాడు. ఈ భక్తుడు కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేస్తున్నాడు. అమ్మవారు ఇతన్ని చూసి ఆమె ఇతన్ని చూసి ఏ భక్తురాలి పైన అమ్మవారు పూనారో ఆమె ఇతన్ని చూసి, ఏరా పులిహోర సమర్పించావు, కట్టుపొంగలి ఎప్పుడు సమర్పిస్తావు, పులిహోర సమర్పించావు కదా అని ఇలా ఊగిపోయేసరికి తన్మయం ఎంత ఆనందపడిపోయాడు. అమ్మా పులిహోర తీసుకున్నావా తల్లి, పులిహోర సమర్పయామి అని అన్నాను కదా, పులిహోర తీసుకున్నావమ్మా తల్లి, కట్టుపొంగలి సమర్పిస్తానమ్మా, ఒక్కొక్క రోజు సమర్పిస్తానమ్మా అని ఎంత తన్మయమైపోయాడు. మనసుతో నేనేం సమర్పించానో అదే తీసుకున్నావా తల్లి, మనస్ఫూర్తిగా నేను పూజ అయిన తర్వాత పులిహోర సమర్పయామి అన్నాను. కట్టుపొంగలి పెట్టినప్పటికీ అక్కడ కట్టుపొంగలి సమర్పించినప్పటికీ నేను పులిహోర సమర్పయామి అన్నాను. నా మనసుతో నీకు ఏమి సమర్పించానో అదే స్వీకరించావా తల్లి. అమ్మ మనసే ప్రధానం, మనస్ఫూర్తిగా మేము సమర్పించిందే నీకు ప్రధానం అని మాకు తెలిసేలా మళ్ళీ చేసావా తల్లి అమ్మ అని మనసులో ఎంతో ఆనందపడిపోతూ అమ్మవారిని తలుచుకుంటూ ఇంటికి వచ్చి తన భార్యకి చెప్పి ఎంత ఆనందపడిపోయాడో, ఎంత తన్మయం చెందాడో. మనం ఏమి సమర్పించినా మనస్ఫూర్తిగా మనసుతో ఏమి సమర్పిస్తామో అదే అమ్మవారు స్వీకరిస్తారు అని మరోసారి రుజువైంది అని తన భార్యకి చెప్పి ఎంతో తన్మయంగా మురిసిపోతూ అమ్మవారి భక్తిలో, అమ్మవారి సేవలో అలా తరిస్తూనే ఉన్నాడు ఆ భక్తుడు. జై శ్రీరామ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.